హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి ఆరో భాగాన్ని వినేద్దాం. సంజన, మురళి, రాధమ్మ రావడం చూసి శ్యామ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాడి చేతిలో పెట్టి సంజన దగ్గరికి వెళ్తాడు. సంజన వస్తూ అక్కడున్న వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. శ్యామ్ కొంచెం దూరంలో ఆగి సంజనాని శారీలో చూసి అలాగే ఉండిపోయాడు. ఫస్ట్ టైం నిన్ను నేను చూసిన రోజు కంటే ఈ రోజు చాలా ఇంకా అందంగా కనిపిస్తున్నావు సంజన. బహుశా అప్పుడు తెలియలేదు నాకు నా లైఫ్ నువ్వే అని. తెలిసిన తర్వాత అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోయాను. కెనడాలో నిన్ను వెతకని ప్లేస్ అంటూ లేదు. కానీ ఇప్పుడు నీ కోసం అన్నీ వదిలేసి వచ్చేలా చేశావు. ప్రేమ అంటే ఇంతేనేమో అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. సంజన శ్యామ్ దగ్గరికి వచ్చి శ్యామ్ అని పిలిచినా పలకకపోయేసరికి భుజంపై చెయ్యి వేసి కదుపుతుంది. అప్పుడు స్రోలోకొచ్చి గుడ్ మార్నింగ్ మ్యామ్ అని తడబడుతూ సారీ గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటాడు. మురళి, రాధమ్మ నవ్వుతారు శ్యామ్ తడబాటు చూసి. సంజన కూడా గట్టిగా నవ్వుతుంది శ్యామ్ తడబాటుకి. ఏమైంది శ్యామ్, ఏంటా కంగారు అని నవ్వుతూనే అడిగింది. మురళి గారు, సంజు ఎవర్రా ఈ అబ్బాయి అని అడుగుతారు. శ్యామ్ని చూసిన వెంటనే మురళి గారికి నచ్చేస్తాడు మరి. అసలే ఆ ఫేస్కి ఒక అట్రాక్టివ్ పవర్ కూడా ఉంటుంది. అందరినీ ఇట్టే ఆకర్షించేస్తాడు తన స్మైల్ చేసినప్పుడు సొట్ట బుగ్గలతో. అందుకే అందరికీ చూడంగానే నచ్చేశాడు శ్యామ్. డాడీ, తన పేరు శ్యామ్, మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. శ్యామ్, హీఈస్ మై డాడ్ మురళీ శర్మ, సంజన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని ఒకరినొకరికి పరిచయం చేస్తుంది. హాయ్ అంకుల్ అని హక్ చేసుకుంటాడు శ్యామ్. మురళీ గారికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలాగే ఉండిపోయాడు. సంజన వెంటనే, డాడీ, తను చాలా డిఫరెంట్ పర్సన్. నన్ను కూడా ఆఫీస్లో మాత్రమే మ్యామ్ అని పిలుస్తాడు, బయట నా నేమ్తోనే పిలుస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటున్నాడు అని చెప్పి మురళీ గారి రియాక్షన్ గురించి ఆయనే చూస్తూ ఉంటాడు. బేసిక్గా మురళీ గారికి చాలా కోపం. ఆయన ఎవరిని హక్ చేసుకోనివ్వరు. కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు శ్యామ్ మురళీ గారిని హక్ చేసుకోవడంతో సంజన టెన్షన్ పడుతుంది. ఎక్కడ కోప్పడతారో అని. సంజన ఊహల్ని తారుమారు చేస్తూ శ్యామ్ చుట్టూ ఆయన కూడా చేతులు వేసి హక్ చేసుకుని, నువ్వు నాకు నచ్చావు శ్యామ్, నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది శ్యామ్ అనగానే, వామ్మో, కొంపదీసి నన్ను ఎక్కడైనా చూసారా ఏంటి? ఆ ఛాన్స్ లేదులే, మన జాగ్రత్తలు మనకుంటాయి అనుకుని, లేదంకుల్, మీకు తెలిసే ఛాన్సే లేదులే, నేను రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాను అని చెప్తాడు. ఓ, నేనే ఎవరినో చూసి నువ్వనుకొని పొరపాటు పడుంటానులే. ఇక నుంచి నువ్వు కూడా నా ఫ్యామిలీ మెంబర్తో సమానం. సంజన షాక్ అవుతుంది. వీడేంటి ఏం మాయ చేస్తున్నాడు? అందరూ ఇలా వాడిని చూసిన వెంటనే తనకు కనెక్ట్ అయిపోతున్నారు, నాతో సహా. డాడీకి ఏమైంది? పోయి వీడిని ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు అని మనసులో అనుకుంది. ఆ మాటలు విన్నవాడిలా శ్యామ్, నేను మీ ఫ్యామిలీ మెంబరే అన్నారని ఫీల్ అవ్వకండి మేడం, ఎప్పటికైనా నేను మీ ఫ్యామిలీలోకి రావాల్సిందే కదా అని చెప్పి మనసులో, ఆల్రెడీ ఇప్పుడు నువ్వు కాదన్నా నేను మీ ఫ్యామిలీనే, కాకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది సంజన అనుకుంటాడు. వాట్ డిడ్ యూ సే శ్యామ్? అదే మ్యామ్, ఎంప్లాయీని కూడా మీరు ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతున్నారంటున్నాను అంతే అని చెప్పి, అంకుల్ పదండి పూజకి లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పి మురళి గారితో లోపలికి వెళ్తాడు. సంజన నవ్వుకుంటూ పద రాధమ్మ అని రాధమ్మ సంజన ఇద్దరు వెళ్తారు. అందరూ లోపలికి వెళ్ళేసరికి పంతులు గారు, అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ముహూర్తం ఉందమ్మా, ఈలోపు మనం పూజ కానిద్దాం అని చెప్పి ఆయన పూజకి అన్ని సిద్ధం చేసి సంజనాన్ని పిలుస్తారు. సంజన మురళి గారిని తీసుకుని పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేసి దండం పెట్టుకుని తర్వాత ముందుగా తీసి ఉంచిన చిన్న గొయ్యిలో ఇటుకలు పేర్చి సిమెంట్ వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది. తర్వాత మురళి గారు షేర్ హోల్డర్స్తో కొంతమంది వెళ్ళి ఇటుకలు పేర్చి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకోమని చెప్తారు. సంజన తర్వాత శ్యామ్ని పిలిచి, నువ్వు కూడా వెళ్ళు, హెల్ప్ చేస్తానన్నావుగా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి అని చెప్పి మురళి గారి పక్కన నిలబడింది. శ్యామ్ కూడా అలాగే చేసొస్తాడు. శ్యామ్ సంజన దగ్గరకు వచ్చి, మ్యామ్ పదండి కూల్ డ్రింక్ తాగుదాం అని అడుగుతాడు. సంజన శ్యామ్ లోకంలో నుంచి ఈ లోకంలోకి వచ్చి, సరే పద అని ఇద్దరు వెళ్తారు. మురళి గారు వాళ్ళిద్దరిని చూసి, నాకు ఈ శ్యామ్ని చూస్తుంటే వర్క్ చేసేవాడిలా కనిపించట్లేదే, వర్క్ చేయించుకునేవాడిలా కనిపిస్తున్నాడేంటి అనుకుంటాడు. సంజన శ్యామ్తో రావడం చూసిన షేర్ హోల్డర్స్ అందరూ, మిస్ సంజన, ఇంకా మేము వెళ్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ శ్యామ్ సంజనాని చూసి, ఎప్పుడు లేనిది సంజన ఒక అబ్బాయితో ఇంత ఫ్రీగా మాట్లాడడం, తన పర్సనల్ కూడా షేర్ చేసుకోవడం విచిత్రంగా ఉంది అని కదా అని మాట్లాడుకుంటారు. శ్యామ్ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మాత్రం ఇంకా వెళ్లకుండా సంజన దగ్గరకు వచ్చి, మేడం, ఈసారి కూడా మీరు నా దగ్గరే మెటీరియల్ తీసుకుంటున్నారు కదా, రేపటి నుంచి వర్క్కి కావాల్సిన మెటీరియల్ పంపిస్తాను అని చెప్పి లోపల ఆనందపడతాడు.
సంజన ఓకే అని చెప్తుంది అని ఊహిస్తే దానికి రివర్స్‌లో సారీ భూషణ్ గారు. మీ నుండి మాకు ఎటువంటి మెటీరియల్ అవసరం లేదు. ఆల్రెడీ మేము వేరే వాళ్ళతో 2 సంవత్సరాల అగ్రీమెంట్ కూడా చేసుకున్నాం. సో, మీకు ఈ 2 ఇయర్స్ నా ప్రాజెక్ట్ మెటీరియల్ ఆర్డర్స్ ఏవి మీకు రావు. ఇంక మీరు వెళ్ళొచ్చు అని చాలా సీరియస్‌గా చెప్పింది. భూషణ్‌కేం అర్థం కాదు. కానీ సంజన కంపెనీ ఏ ప్రాజెక్ట్ రాదన్న ఊహే చాలా దారుణంగా ఉంది. సంజన కంపెనీతో డీలింగ్స్ వల్ల ఇప్పటి వరకు తనకు చాలా లాభాలొచ్చాయి. కానీ ఇప్పుడు అదంతా ఆగిపోతుందంటే తన పరిస్థితి ఎలా ఉంటుందనే భయం వేసింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మనసులో నేను ఆ విశ్వగాడి మాటలు విని నా గొయ్యి నేనే తీసుకున్నాను ఛ అనుకుంటూ వెళ్ళిపోయాడు. సంజన శ్యామ్ని చూసి నవ్వుతూ థ్యాంక్స్ శ్యామ్. ఈ రోజు నువ్వు లేకపోతే నిజంగా నేను ఈ ప్రాజెక్ట్ని నా చేతులతో నేనే నాశనం అయ్యేలా చేసేదాన్ని అంటుంది. శ్యామ్ ఇట్స్ ఓకే మ్యామ్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీరు నాకు ప్రాజెక్ట్ గురించి మొత్తం బాధ్యత అప్పగించారు. నేను దాన్ని పూర్తి చేయాలి కదా! నేనిప్పుడు చేసింది అదే అని నవ్వుతాడు. కాసేపటి తర్వాత సంజన ఫ్యామిలీ అందరూ ఇంటికి చేరుకుంటారు. శ్యామ్ కూడా తన బైక్‌లో ఇంటికెళ్ళిపోతాడు. పూజ జరిగే కొంత సమయం ముందు భూషణ్ వాటర్ బాటిల్ తీసుకుని లోపలికెళ్ళేసరికి రా వచ్చావా అయ్యా? నీకోసం సారు ఫోన్ చేశారు. నీతో ఏదో మాట్లాడాలి అన్నారు అని చెప్తాడు చలపతి. భూషణ్‌కేం అర్థం కాక హే ఎవరు నువ్వు? సారేంటి? మాట్లాడ్డమేంటి? అని అడుగుతాడు. అయ్యో! నీకు చెప్పేంత టైం లేదు. ఇదిగో ఫోన్ నువ్వే మాట్లాడు అని చెప్పి ఫోన్ ఇస్తాడు చలపతి. భూషణ్ చలపతి ముఖం చూస్తూనే ఫోన్ తీసుకుని హలో అంటాడు. విశ్వ అంటాడు అటువైపు నుంచి. సార్ మీరేంటి? వీడికి ఫోన్ చేశారు? నా ఫోన్‌కే చెయ్యొచ్చు కదా! నీ ఫోన్ కలవలేదు భూషణ్. అందుకే వాడి ఫోన్‌కే చేశాను. వాడు ఒక మనిషే. మన మనిషే అంటాడు. వీడిని చూస్తే తాగుబోతులా ఉన్నాడు. వీడినెలా నమ్ముతున్నారు? అప్పటికే చలపతికి ఆ మాట కోపం నశాలానికి అంటింది. కానీ సైలెంట్‌గా ఉన్నాడు. మనసులో నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను మీ పని అనుకున్నాడు. అది వాడి సీక్రెట్ ఒకటి నా దగ్గర ఉందిలే. అది బయటకొస్తే వాడి లైఫ్ లాంగ్ చెప్పకూడదు తింటాడు. అందుకే ఆ చలపతి చచ్చినట్టు నేను ఏం చెప్పినా చేస్తాడు. సో, సరే సరే. ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేశారు? నీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో చెప్పు. నేను దూరంగానే ఉన్నాను. నా చుట్టూ ఎవరు లేరు. ఈ చలపతి ఒక్కడే ఉన్నాడు. సరే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దగ్గరలో ఎవరూ రారు కదా! అని మళ్ళీ అడుగుతాడు. అయ్యో సార్! అసలు ఇటువైపు ఒక్కరు కూడా రారు అని చెప్పడంతో సరే స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పి నేను చెప్పేది మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఇన్నేళ్ల నుంచి నేను మీ కంపెనీకి చేసింది గుర్తుంది కదా! ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్‌కి మెటీరియల్ ఆర్డర్ వచ్చేలా చేసింది నేనే అనుకున్నది చేయడానికే. సో, నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఆ ప్రాజెక్ట్‌ని జరగకుండా ఆపేయాలి. అంటే నువ్వు ఎలాంటి మెటీరియల్ పంపాలో అర్థమైంది కదా! కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సగం వర్క్ అవ్వగానే అధికారులు ముసుగులో నేను పంపిన మనుషులొచ్చి చెక్ చేస్తారు. నీలాంటి నాణ్యత లేని మెటీరియల్ వాడి ప్రజలు ప్రాణాలు పోయేలా చేస్తున్నారని కంప్లెయింట్ ఫైల్ చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళేలా చేస్తాను. దాంతో సంజన పరువు, కంపెనీకున్న పేరు రెండూ పోతాయి అని కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. సో నువ్వు చాలా జాగ్రత్తగా మెటీరియల్‌ని ఎవరికీ అనుమానం రాకుండా పంపాలి. అక్కడ వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నేననుకున్న ప్లాన్ పర్ఫెక్ట్‌గా జరగాలి. ఇంకా నువ్వు భూషణ్‌కి నీ హెల్ప్ అవసరపడుతుంది. సంజన విషయంలో నువ్వు ప్రతి విషయం తెలుసుకుని చెప్పాలి. అర్థమైందా? అంటాడు. ఇద్దరు సరే సార్. మీరు చెప్పినట్లే చేస్తాం అని కాల్ కట్ చేస్తాడు. ఇదంతా శ్యామ్ సంజనని ఒక చిన్న పనుందని వాళ్ళున్న ప్లేస్‌కి తీసుకెళ్లి సైలెంట్‌గా ఉండమని చెప్పి వాళ్ళ మాటలు వినిపిస్తాడు. సంజన అదంతా విని వాడంతు చూడాలని ముందుకు వెళ్తుంటే ఆపి బయటికి తీసుకునొస్తాడు. సంజన, శ్యామ్ ఇద్దరు విశ్వ ఫోన్ స్పీకర్‌లో పెట్టేసరికే వెళ్తారు. అక్కడున్న భూషణ్ వీళ్ళకి ఎదురుగా కనిపిస్తాడు. వీళ్ళు కనిపించకుండా గోడ పక్కన నిలబడి వాళ్ళ మాటలింటారు కానీ చలపతి గోడకి ఆనుకుని ఉండడంతో చూడరు. శ్యామ్ సంజనని బయటికి తీసుకొచ్చి సంజన ప్లీజ్ నేను చెప్పేది విను. ఇప్పుడు వాడి గురించి మనకు తెలిసిందని తెలిస్తే వాడు ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. కాబట్టి నువ్వేం జరగలేదన్నట్లు ఆ భూషణ్ కంపెనీతో డీలింగ్‌ని క్యాన్సిల్ చేసేయి ఫస్టు. మనకింకా అగ్రీమెంట్ చేసుకోలేదు కాబట్టి వాడేం మాట్లాడలేడు. సో వేరే కంపెనీతో అగ్రీమెంట్ కూడా చేసుకున్నామని చెప్పు. వాడింకేం చేయలేక వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వాడికి వాడి వేలోనే బుద్ధి చెప్పాలి. అదెలాగో నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. సరేనా అని చెప్పి సంజన వైపు చూస్తాడు. ఏమైంది సంజన? ఎందుకు ఫీల్ అవుతున్నావు? అని అడుగుతాడు శ్యామ్. యు వర్ మై వెల్ విషర్. నౌ ఐ ఫెల్ట్ యు ఆర్ విత్ మీ ఇన్ ఎనీ సిట్యుయేషన్. థాంక్స్ శ్యామ్. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని హగ్ చేసుకుంటుంది శ్యామ్‌ని. శ్యామ్ చుట్టూ చూస్తూ సంజన ప్లీజ్ మనం బయటున్నాం. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. నీకు కావాలంటే పూజ అయ్యాక కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం అంటాడు. కానీ మనసులో నువ్వు నా దానివి సంజన.
ఇక నుంచి నీ వరకు ఏ కష్టం చేరాలన్నా ముందు నన్ను దాటాలి. నా మీద నీకు ఇప్పుడిప్పుడే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. త్వరలో నీతో ఐ లవ్ యూ చెప్పించుకుని, తర్వాత నేనెవరనే నిజం నీకు తెలిసేలా చేస్తాను. అప్పుడు నువ్వు కాదన్నా నేను వదలను అనుకుంటాడు. సంజన శ్యామ్‌ని వదిలి సారీ శ్యామ్ అని చెప్పి పక్కన నిలబడుతుంది. సరే పద ముందు మనం పూజ కానిద్దాం. ముందు నీ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ మార్చు అని చెప్పంగానే సంజన చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. హ్మ్. పర్ఫెక్ట్. దట్ ఈజ్ సంజన అని చెప్పి అక్కడికొచ్చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ సంజన తన రూమ్ నుండి బాల్కనీలో కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకుంది. అసలెందుకొచ్చావురా నా దగ్గరికి? వచ్చి 1 వీక్ కూడా కాలేదు కానీ నా మనసుకి ఇంత దగ్గరయ్యావు. ఈరోజు నువ్వు లేకపోతే నేను చాలా నష్టపోయేదాన్ని. నీ రుణం ఎలా తీర్చుకోవాలి శ్యామ్? ఒకసారి ఇంట్లో ఒకరు చేసిన తప్పుకి డ్యాడీ ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పుడు నేను అదే తప్పు చేస్తున్నానా? నేను అక్కలాగే సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నానా? నెవర్. శ్యామ్ మీద నాకు ఉన్న ఇంప్రెషన్‌ని లవ్ అని పొరపాటు పడుతున్నానా? ఏంటి నాకు ఈ కన్‌ఫ్యూజన్? ఓహ్! అసలు ఎందుకొచ్చావురా నా లైఫ్‌లోకి? నేనెప్పుడు ఎవరి గురించి ఇంతగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నేను ఎంత దూరం పెడదామన్నా నా వల్ల కావడం లేదు అనుకుంటూ బాధపడుతుంది. అప్పుడే మురళి గారు సంజన రూమ్‌కొస్తారు. అది చూసిన సంజన నార్మల్ అయి డ్యాడీ మీరు అని ఏదో అనబోయి ఆగిపోయింది. మురళి గారు సంజన పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ ఏంట్రా ఏదో విషయంలో బాగా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నట్టున్నావు? సంజన మురళి గారితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మురళి గారే శ్యామ్ గురించి ఆలోచిస్తున్నావు తల్లి అని అడుగుతారు. సంజన ఆశ్చర్యంగా చూస్తుంది. నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడైతే ఆ అబ్బాయిని ఆఫీస్‌లో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి సెలెక్ట్ చేశావో అప్పుడే కుమార్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ అప్పుడు నార్మల్‌గా చేశావనుకున్నాను కానీ నిన్ను శ్యామ్ నుంచి చూసిన తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అందుకే నీ మనసులో ఏముందో అడగాలని వచ్చాను. నీకు శ్యామ్ అంటే ఇష్టమే కదా? నాకు శ్యామ్ చాలా బాగా నచ్చాడురా. తనకు ఆస్తి లేకపోతే ఏంటి? మనకుంది కదా! ఈ రోజుల్లో శ్యామ్ లాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒకసారి మీ అక్క ప్రేమని కాదని తప్పు చేశాను. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు నీ విషయంలో ఎలా చేస్తానురా? అలా చెయ్యను. సంజన మురళి గారిని హగ్ చేసుకుంది. థాంక్స్ డాడీ. బట్ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి డాడీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగరా? అక్క ఇప్పటికే ఇంటికి దూరంగా వెళ్ళి 6 సంవత్సరాలవుతుంది. అక్క ఎక్కడుందో తెలీదు కదా మనకి. నిజంగా తెలిస్తే తన్ని క్షమిస్తావా? ఇంతకు ముందులా ప్రేమగా చూస్తావా? అని ముఖం బేలగా పెట్టి అడిగింది. మురళిగారు గట్టిగా ఊపిరి పీల్చుకొని, సంజు, మీ అక్కంటే నాకు కోపం లేదురా. కానీ అదలా వెళ్ళిపోవడం వల్ల పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మీ అత్త అది రాసిన లెటర్ చదివినా చాలా బాధపడుతుందిరా. అది వెళ్ళిన తర్వాత రోజే మీ అత్త కూడా మనకు దూరమైంది. ఆ రోజు అను చెప్పిన వెంటనే తన ప్రేమని ఒప్పుకొని ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కాదు కదా! అంటూ అనుది ఎంత తప్పుందో నాది కూడా అంతే తప్పుంది అని కన్నీళ్లు తుడుచుకుంటారు. సంజన సారీ డాడీ మిమ్మల్ని బాధ పెట్టాను అంటుంది. సరే ప్రశాంతంగా నిద్రపోరా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంజన శ్యామ్‌ని తలుచుకోగానే పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఫోన్ తీసుకుని శ్యామ్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టి తన రిప్లై కోసం ఎదురు చూస్తుంది. శ్యామ్ తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. తను వచ్చి ఒక వారం అవడంతో కెనడాలో తన కంపెనీ వర్క్ అంతా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో అక్కడ ఆఫీస్‌లో ఉన్న ట్రస్టెడ్ పర్సన్స్‌కి కొన్ని మెయిల్స్ పెట్టి వర్క్ కంప్లీట్ చేసి బెడ్ రెస్ట్‌కి తలని వాల్చి కళ్ళు మూసుకుంటాడు. సంజన నవ్వుతున్న ముఖం శ్యామ్ కళ్ళ ముందు మెదలగానే ఫోన్‌కొచ్చిన నోటిఫికేషన్ సౌండ్‌కి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఫోన్ తీసుకున్నాడు. సంజన మెసేజ్ పెట్టి ఇంతసేపైనా రిప్లై లేదేంటని అసలు చూసాడా లేదా అని ఎదురు చూస్తుంది. కానీ రిప్లై రాకపోయేసరికి ఉఫ్ వీడింతే అనుకొని శారీ చేంజ్ చేసి నైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంటే సంజన ఫోన్ తీసుకుని శ్యామ్ వీడియో కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో మిస్ సంజన, ఏంటి ఎప్పుడు లేనిది ఈరోజు మెసేజ్ చేశారు? హా ఏమీ లేదు, నిద్ర రాకపోతే బోరు కొట్టి నువ్వేం చేస్తున్నావా అని మెసేజ్ చేశాను అంతే. శ్యామ్ సంజన తను అడగగానే అలా చెప్తుంటే ఏదో స్కూల్‌కి టీచర్‌కి భయపడి పాఠం చెప్పినట్లు అనిపిస్తుంది. అవును, నాకెందుకు మెసేజ్ చేయాలనిపించింది నీకు అని అడుగుతాడు. ఏమో నాకు బాగా అలవాటైపోయింది నీతో మాట్లాడడం అని చెప్తుంది. నవ్వుకుంటూ సరే ఏం చేస్తున్నావు? తిన్నావా ఏవైనా అని అడుగుతాడు. లేదు, 2 అవర్స్ బ్యాకే కదా తిన్నది. ఇంకా ఇప్పుడు ఆకలి వేయట్లేదు. సరే ఇంకేంటి నువ్వు తిన్నావా? నాది సేమ్ ఆన్సరే. చిన్న వర్క్ ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేశాను. శ్యామ్ నాకు నాకు ఇప్పుడు అని చెప్పాలా వద్దా అని ఆగిపోతుంది. ఏంటి సంజన నీకు ఇప్పుడు తర్వాతేంటో చెప్పు. నాకు నిన్ను డైరెక్ట్‌గా చూడాలనిపిస్తుంది. కానీ కుదరదు కదా! అందుకే చెప్పడం ఆపేశా.
శ్యామ్ నవ్వుతూ, ఏంటి అమ్మాయి గారికి ఈరోజు కొత్తగా నన్ను చూడాలనిపిస్తుంది. వీడియో కాల్‌లో నీకు నేను క్లియర్‌గా కనిపించట్లేదా? నేను నువ్వు అడిగావని చెప్పానంతే. నాకేం వద్దులే బాయ్ అని ఫోన్ కట్ చేసింది. శ్యామ్ మళ్ళీ చేసినా లిఫ్ట్ చేయలేదు. కోపంగా ఉంది. శ్యామ్ నవ్వుకుంటూ, నీ ప్రేమ స్టార్టింగ్‌లోనే ఇంత బాగుంటే, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాననుకో, కానీ కొన్ని రోజులు తప్పదు అనుకుంటూ బయటకొచ్చి బైక్ మీద సంజన ఇంటికెళ్ళాడు. 30 మినిట్స్‌లో సంజన ఇంటికి కొంచెం దూరంలో బైక్ ఆపి సంజనకి కాల్ చేశాడు. సంజన ఇంకా అలకతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శ్యామ్ నవ్వుకుంటూ, నీకోసం ఇంత దూరం వస్తే నాపై కోపంగా ఉంటావా? ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నా మెసేజ్ చేస్తే చూడదు. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ వెంటనే ఒక ఐడియా తట్టి ఫోన్ తీసుకొని, సంజన, నేనిప్పుడు మీ ఇంటి బయటున్నాను. నువ్వు వస్తానంటే వెయిట్ చేస్తాను. లేకపోతే వెళ్ళిపోతాను. నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నా. తర్వాత నీ ఇష్టం అని టైప్ చేసి టెక్స్ట్ మెసేజ్ పెడతాడు. సంజన ఫోన్‌కొచ్చిన టెక్స్ట్ మెసేజ్ చూసి కళ్ళల్లో మెరుపొస్తుంది. వాట్! నిజంగా నా కోసం వచ్చాడా? ఓహ్ మై గాడ్! నేనిప్పుడు వెళ్ళకపోతే నిజంగానే వెళ్ళిపోతాడా? నో, అలా జరగకూడదు. అప్పుడే 2 నిమిషాలయిపోయింది. ఇంకో 3 మినిట్స్‌లో వెళ్ళకపోతే అని ఆలోచిస్తూ కూర్చునుండగా, శ్యామ్ నిజంగా వెళ్ళిపోతాడనుకోని సంజన స్పీడ్‌గా తన బాల్కనీ నుంచి కిందికెళ్ళడానికి ఉన్న మెట్లుపై వెళ్తుంది. జాగ్రత్తగా బయటికెళ్తుంటే సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేశాడు. మురళి గారు విండోల నుంచి బయటికెళ్తున్న సంజనను చూసి, ఈ టైంలో బయటికెళ్తుంది అంటే శ్యామ్ వచ్చాడా అనుకుంటూ సెక్యూరిటీకి కాల్ చేశాడు. సెక్యూరిటీ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, సంజన బయట ఎవరిని కలవడానికెళ్ళింది? ఒకసారి వెళ్లి చూడు. సెక్యూరిటీ గేట్ బయట వరకు వచ్చి ఒక చెట్టు దగ్గర బైక్ స్టాండ్ వేసి దానిపై కూర్చున్న ఒక అబ్బాయితో మేడం మాట్లాడుతున్నారు అని చెప్తాడు. సరే, నువ్వు కాసేపు నీ రూమ్‌కెళ్ళు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే సార్ అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. సంజన శ్యామ్‌ని చూసి నవ్వుతూ, నిజంగా వస్తావనుకోలేదు శ్యామ్. నాకింకా కలలానే ఉంది అంటుంది. అవునా? నేను నిజంగా వచ్చానని నమ్మించాలి అంతే కదా! సరే, విత్ యువర్ పర్మిషన్ అంటాడు. అర్థం కాక అయోమయంగా ఏంటి అని అడుగుతుంది. నువ్వు ముందు పర్మిషన్ ఇచ్చానని చెప్పు. నీకే తెలుస్తుంది అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.